మీరెప్పుడైనా ఒక ముఖ్యమైన పనిని మొదలుపెట్టాలని అనుకుని తీరా చూస్తే గంటల కొద్దీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేశారా? మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను తెలివైనవాడినే, కానీ ఎందుకో చదవలేకపోతున్నాను. పనే మొదలు పెడతాను, 5 నిమిషాలకే బోర్ కొట్టి ఫోన్ వైపు చెయ్యి వెళ్తోందా? ఒకప్పుడు గంటల తరబడి ఏకాగ్రత ఉండేది, ఇప్పుడు 10 నిమిషాలు కూడా కుదరడం లేదు. అసలు సమస్య మీలో కాదు, మీ ఫోన్లో కూడా కాదు. సమస్య మీ మెదడు పనిచేసే విధానంలో ఉంది. ఇప్పుడు మనం ఒక విచిత్రమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. మన దృష్టి కోసం వేల కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ రోజుల్లో మార్కెటర్లు మరియు సోషల్ మీడియా అల్గారిథమ్స్ మన అటెన్షన్ను, అంటే మన ఏకాగ్రతను హైజాక్ చేయడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి. మన ఫోన్లో వచ్చే ఆ చిన్న రెడ్ నోటిఫికేషన్ మన మెదడును మనకు తెలియకుండానే కంట్రోల్ చేస్తోంది. ప్రతి నోటిఫికేషన్, ప్రతి రీల్, ప్రతి స్క్రోల్ మన మెదడులో డోపమైన్ పేలుడు సృష్టిస్తోంది. కానీ ఈ డిజిటల్ నరకం నుండి బయటపడి మన లైఫ్ను మళ్లీ మన చేతుల్లోకి తీసుకోవడమెలా? దీనికి సమాధానమే ఇద్దరు గొప్ప రచయితలు అందించిన 2 అద్భుతమైన కాన్సెప్ట్స్. పీబో మెరిస్ రాసిన డోపమైన్ డీటాక్స్, కాల్ న్యూపోర్ట్ రాసిన డీప్ వర్క్. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 కాన్సెప్ట్స్ మధ్య ఉన్న పోలికలు, తేడాలు మరియు ఈ రెండింటినీ కలిపి ఈ బిజీ డిజిటల్ ప్రపంచంలో మనం అన్స్టాపబుల్ ఫోకస్ ఎలా సాధించవచ్చో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మొదట పీబో మెరిస్ బుక్ ఆధారంగా అసలు డోపమైన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. చాలామంది డోపమైన్ అంటే ఆనందాన్నిచ్చే రసాయనం అనుకుంటారు, కానీ అది తప్పు. డోపమైన్ అనేది ఆనందాన్నిచ్చేది కాదు, ఒక రివార్డు దొరుకుతుందనే ఆశను లేదా అంచనాను కలిగించే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మనల్ని పనిచేసేలా ప్రేరేపించే శక్తి. పూర్వకాలంలో మనుషులు ఆహారం కోసం వేటాడేటప్పుడు ఈ డోపమైన్ వారికి సహాయపడేది. కాని నేటి ఆధునిక ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్, సోషల్ మీడియా లైక్స్ మరియు నోటిఫికేషన్ల ద్వారా ఈ డోపమైన్ సిస్టమ్ పూర్తిగా హైజాక్ చేయబడింది. దీన్నే రచయిత ది మాలిక్యూల్ ఆఫ్ మోర్ అంటారు. అంటే ఎంత దొరికినా ఇంకా కావాలి అనే అత్యాశ. మనం ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల మన బ్రెయిన్ హై స్టిమ్యులేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత మనం ఏదైనా కష్టమైన పని చెయ్యాలని కూర్చున్నప్పుడు అది చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే ఆ పనిలో సోషల్ మీడియాలో దొరికినంత త్వరగా రివార్డ్ దొరకదు. దీనివల్ల మనం పనులను వాయిదా వేస్తుంటాం. పుస్తకం చదవడం కష్టంగా అనిపిస్తుంది, కానీ 2 గంటలు స్క్రోల్ చేయడం సులభంగా అనిపిస్తుంది. సమస్య క్రమశిక్షణలో కాదు, సమస్య రివార్డ్ సిస్టంలో ఉంది. పీబో మెరిస్ సూచించిన 3 స్టెప్ డిటాక్స్ మెథడ్. డిస్ట్రాక్షన్లను గుర్తించండి. మీ ఏకాగ్రతను పాడు చేసే శత్రువును ఒక పేపర్ మీద రాయండి. ఘర్షణను పెంచండి. చెడు అలవాట్లను కష్టం చెయ్యండి. ఉదాహరణకు, పనిచేసేటప్పుడు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి వేరే గదిలో పెట్టండి. ఫోన్ అందుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తే మన బ్రెయిన్ బద్ధకం వల్ల ఆ పని జోలికి వెళ్ళదు. ఉదయాన్నే ప్రారంభించండి. మెడిటేషన్, స్ట్రెచ్చింగ్ లేదా డైలీ ప్లానింగ్ వంటి ప్రశాంతమైన పనులతో రోజును ప్రారంభించండి. ఇప్పుడు మన ప్రధాన టాపిక్కి వద్దాం. ఈ ఇద్దరు రచయితల ఆలోచనల మధ్య ఉన్న పోలికలు మరియు తేడాలేంటి? ఇవి మన డిజిటల్ లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి? పోలికలు. అటెన్షన్ ఎకానమీపై దాడి. ఇద్దరు రచయితలు నేటి డిజిటల్ ప్రపంచం మన ఏకాగ్రతను దోచుకుంటోందని బలంగా నమ్మారు. వాల్యూ క్రియేషన్. జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను వదిలేసి కష్టమైన పనులపై దృష్టి పెట్టాలని ఇద్దరూ చెప్పారు. పర్యావరణ రూపకల్పన. డిస్ట్రాక్షన్లను దూరం చేయడానికి ఇద్దరూ పర్యావరణాన్ని మార్చుకోమని సలహా ఇచ్చారు. పీబో మెరిస్ ఫ్రిక్షన్ పెంచమంటే కాల్ న్యూపోర్ట్ జూంగ్ టవర్ లాంటి ఐసోలేషన్ను సజెస్ట్ చేశారు. తేడాలు. ఫోకస్ ఏరియా. డోపమైన్ డీటాక్స్ అనేది మీ మెదడు యొక్క బయలాజికల్ రీసెట్. డీప్ వర్క్ అనేది మీ ప్రొఫెషనల్ ఉత్పాదకతను పెంచే వర్క్ స్ట్రాటజీ. సమయం మరియు పరిధి. డీటాక్స్ అనేది షార్ట్ టర్మ్ ప్రక్రియ, కానీ డీప్ వర్క్ అనేది మీ దినచర్యలో భాగం చేసుకోవాల్సిన లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ ఫిలాసఫీ. లక్ష్యం.
డీటాక్స్ ముఖ్య ఉద్దేశ్యం మెదడుకు బోర్ కొట్టడం అలవాటు చేయడం. డీప్ వర్క్ ముఖ్య ఉద్దేశ్యం ఆ బోర్డంను తట్టుకొని ఒక మాస్టర్ పీస్ను క్రియేట్ చేయడం. ఫోకస్ పుట్టుకతో రాదు, ఫోకస్ ట్రైనింగ్తో వస్తుంది. నేటి బిజీ ప్రపంచంలో ఈ రెండింటినీ ఎలా వాడుకోవాలి? ఇక్కడ ఒక పవర్ఫుల్ ఫార్ములా ఉంది. స్టెప్ 1, ఉదయం పూట డోపమైన్ డీటాక్స్ పాటించండి. ఉదయం లేచిన మొదటి 2 గంటల పాటు సోషల్ మీడియా, వార్తలు ఏవీ చూడకండి. మీ బ్రెయిన్ను ప్రశాంతంగా, తక్కువ స్టిమ్యులేషన్ లెవెల్స్లో ఉంచండి. స్టెప్ 2, ఆ ప్రశాంతతను డీప్ వర్క్గా మార్చండి. మీ రోజులోని అత్యంత ముఖ్యమైన పనిని తీసుకోండి. 90 నిమిషాల పాటు ఫోన్ ఆఫ్ చేసి ఆ పనిపైనే దృష్టి పెట్టండి. స్టెప్ 3, క్లోజ్డ్ సిస్టమ్స్ ఉపయోగించండి. ఓపెన్ సిస్టమ్స్ నుండి దూరంగా ఉండి బుక్ లేదా రైటింగ్ ప్యాడ్ వంటి క్లోజ్డ్ సిస్టమ్స్లో మాత్రమే పనిచేయండి. స్టెప్ 4, బోర్ కొట్టడాన్ని గౌరవించండి. కాల్ న్యూపోర్ట్ అన్నట్లు, మిగిలిన సమయమంతా బోర్ కొట్టిన ప్రతిసారీ ఫోన్ చూస్తుంటే మీ ఫోకస్ ట్రైనింగ్ వేస్ట్ అయినట్లే. కాబట్టి ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నప్పుడు ఫోన్ తీయకుండా కాసేపు ఖాళీగా ఉండటాన్ని ఆస్వాదించండి. అది మీ ఏకాగ్రతను బలపరుస్తుంది. మిత్రులారా, అందరూ ఎక్కువ సమాచారం కోసం వెతుకుతున్నారు, కాని విజేతలు మరింత ఏకాగ్రత కోసం వెతుకుతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఏకాగ్రత అనేది ఒక అత్యంత అరుదైన మరియు విలువైన వస్తువైపోయింది. ఎవరైతే దీన్ని సాధిస్తారో వారే లీడర్లుగా ఎదుగుతారు. కాల్ న్యూపోర్ట్ అన్నట్లు, ఒక లోతైన ఏకాగ్రత గల జీవితమే నిజమైన అద్భుతమైన జీవితం. డీప్ వర్క్ దిశ ఇస్తే డీటాక్స్ స్వేచ్ఛ ఇస్తుంది. ఈ రెండూ కలిస్తే మీరు కేవలం ఫోకస్ ఉన్న వ్యక్తి కాదు, మీ దృష్టిని నియంత్రించగల వ్యక్తి అవుతారు. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ దృష్టి ఎక్కడ నిలుస్తుందో అదే. మీ మనస్సు మీ రాజ్యం, దాన్ని మీరు పాలించండి. ఈరోజు నుండే మీ మైక్రో డీటాక్స్ ప్రారంభించండి. మీ డీప్ వర్క్ ఛాంబర్ను బిల్డ్ చేసుకోండి. అన్స్టాపబుల్ ఫోకస్ సాధించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ సమ్మరీల కోసం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.